రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్ పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్, ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కవిత మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదని పిసిసి మాజీ చీఫ్ విహెచ్ అన్నారు. పూలే జయంతి వర్ధంతులకు కేసీఆర్ ఏనాడు రాలేదని ఆయన విమర్శించారు. కులగణన చేశా అని కేసీఆర్ అన్నారని బయట పెట్టకుండా తొక్కిపెట్టారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసింది కాంగ్రెస్ అని, కులగణన చేస్తామని రేవంత్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. గత 10 ఏళ్లు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన రాలేదు, ఆయన పేరు పెట్టాలని కూడా ఆలోచన లేదు. 10 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిండ్రా? ఇవాళ కవిత గారు చెప్తుండ్రు తమాషా ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి, కులగణన జరగాలని అంటున్నారు. నాకు నవ్వాలనా ఏడవాలనా అనిపిస్తుంది. ఏమిటి, 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్టు మీ నాయన కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఆలోచన చేసిండ్రా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాను. ఆయన కూడా అంబర్పేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూకు అప్పుడు ఇనాగ్రేషన్ చేసిన దానికి ఆయన జన్మదినం రోజు వచ్చి పూలదండ వేశాడు, ఆయనకు నివాళులు అర్పించారు. కానీ అప్పుడెందుకు జ్ఞాపకం రాలే ఇవాళ? అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అని ఎవరు మీ నాయన కూడా నేను చేసినా అని చెప్పాడు. అది ఎందుకు బయట పెట్టలే? నేను క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినా అని చెప్పాడు. అప్పుడే లెక్క తెలిసిపోయింది 54% ఉన్నది బీసీలకు అని ఆలోచనతో అది తొక్కి పెట్టిండా లేదా నేను అడుగుతున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దిగిన తర్వాత వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని తప్పనిసరిగా మేము ప్రభుత్వంలో వస్తే కేంద్రంలో కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాన్న నాయకుడు ఎవరన్నా ఉన్నట్టాడు రాహుల్ గాంధీ. అంతటితో ఆగకుండా ఇవాళ ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీదనే ఇవాళ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం, అసెంబ్లీలో బిల్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. కనుక దీని తప్పనిసరిగా మాది ఒక కమిట్మెంట్ ఉన్నది. బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఉన్నది. రేవంత్ ప్రజల కోసం ఆలోచిస్తున్నారని, కేటీఆర్ మాత్రం ప్రజల్ని వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్ సునీతా పాల్ అన్నారు. కేసీఆర్ కుటుంబం మొన్నటిదాకా ప్రజలని దోచుకున్నారని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. और महलों में रहे, आज रेवंत रेड्डी जी के कारण हमारे मुख्यमंत्री, जनता के मुख्यमंत्री, जननायक मुख्यमंत्री रेवंत रेड्डी के कारण आज उनको सड़क पे आना पड़ा है, अपनी शक्ल दिखानी पड़ी है. आपको मालूम है ना, एक राक्षस जब रहता है किसी महल के अंदर तो क्या क्या करता है, क्या आराम करता है, जनता किस तरह से तरसती रहती है. वही किया है, वही किया केसीआर ने, वही किया केटीआर ने. और आज केटीआर जमीन पर उतर के आया. कौन लेके आया जमीन पर? जमीन पर लेके आए हमारे मुख्यमंत्री, क्योंकि वो जनता के लिए काम कर रहे हैं. और वो लोग जिन्होंने जनता का पैसा लूटा, जनता का आराम लूटा, जनता का अधिकार लूटा, आज वो सड़क पर आ गए हैं. मगर जो उनकी नकारात्मकता है, नेगेटिविटी है, उस नेगेटिविटी को वो तेलंगाना में फैलाने की कोशिश कर रहे हैं. वो नेगेटिविटी को नकार चुकी है जनता. जनता कह चुकी है नहीं चाहिए तुम्हारी नेगेटिविटी. और आज जो चाहिए वो है विकास, आज जो चाहिए वो है प्रगति. और जनता के लिए सरकार, जनता की सरकार, जनता के द्वारा सरकार. इसलिए जब केटीआर आज
किसी 3 व्हीलर के अंदर बैठ के, ऑटो के अंदर बैठकर नाटक नौटंकी करते हैं तो पूरा देश पूछता है कि कहां थे अब तक, शक्ल क्यों नहीं दिखती थी। आज पता चल गया कि कैसी होती है शक्ल ऐसे आदमी की जिसने जनता का लूटा। రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవటంలో ఇతర అంశాలేవి లేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్లో లేదని భట్టి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని మంచినీళ్లు, విమానాశ్రయం ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది కాంగ్రెసేనని భట్టి అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు తామే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్ని సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు అంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజుల మరొక సమావేశం నిర్వహిస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణం, ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి లేకపోతే విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లరి సూచించడం కోసం, లేకపోతే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దృష్టి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతాం. ఆ శాసనసభ్యులకి గౌరవిస్తాము, ఏ శాసనసభ్యుడికైనా అదే స్థాయిలో కలుస్తాం, గౌరవం. ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని, రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం కొండమడుగులో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. అధికారం చేజారిన కేటీఆర్ తన అహంకారాన్ని మాత్రం వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ దొంగ మాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తే పార్టీ అన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 3వ రోజునే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని, కానీ బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అని మంత్రి ప్రశ్నించారు. మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి, రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయితే తప్ప ఇలా సర్పంచ్ కూడా. శరత్ నగర్లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ను కలియ తిరిగి ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావటం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులు సిబ్బందిని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను మంత్రులు అవమానిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యాలయంలో కారణంగా దుర్భాషలాడి కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను నిదర్శనంగా నిలిచారని అన్నారు. కోమటిరెడ్డి తాను మాట్లాడింది చాలదన్నట్లుగా పోలీసులకు హుకం జారీ చేసి సందీప్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. కోమటిరెడ్డి తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై అబద్ధాలు చెప్పారని, కానీ రైతు బంధు ఇప్పటివరకు పడలేదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ ను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర నాయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామని రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామని ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి చేస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు రైతులు గరం గరం ఉన్నారు, ఊళ్ళలో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు? మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయటం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత రాహుల్ శ్రీధర్ రెడ్డి అన్నారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. తమ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని, మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టేస్తున్నారని అన్నారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రులే ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూశాను ఇంతకుముందే, సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే, అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి, సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం ఇది దారుణం. సంఘటన చూస్తే, వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి. పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సంఘంలాగా బిహేవ్ చేసినట్టు కనబడతా ఉంది. సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అదే లాండ్ ఆర్డర్ ఇష్యూవా? జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐలు సీఏ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. నేను రాష్ట్ర డీజీపీ గారిని, సంబంధిత స్థానిక ఎస్పీ గారిని, డీఐజీ గారిని కోరుతా ఉన్నాం. మీరు ఒకసారి ఈ రకంగా ప్రవర్తించినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బంజారాహిల్స్లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే పార్టీ నాయకులు విజయం కోసం అహర్నిశలు పాటుపడ్డారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని
సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరి సేవలు వృధా పోనివ్వమని, తగిన సమయంలో తగిన ప్రాధాన్యత తప్పకుండా లభిస్తుందని అన్నారు. అబద్ధపు ప్రచారంతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి కొంతకాలం సమయం ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి గుణపాఠం చెప్తాం. ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సవం ఎక్కడ కూడా నిరాశ లేదు. తప్పకుండా అదే రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేదా సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రెండింతల ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ మీడియా ద్వారా నా ఖైరతాబాద్ ప్రజలందరికీ పేరున మరీ ఒకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు ఏదన్నా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి. ఇస్తే మేము 100 రోజులు కాదు, ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 200 రోజులు అవుతాం. ప్రభుత్వానికి సహకరించాలనే మాకుంది. కానీ మీరు ఎలాగిస్తారు? ఎందుకంటే మేము ప్రజల దగ్గర పోగానే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే. మాకు అది చెప్పారు కదా, ఇన్ని గ్యారంటీలే కదా, మీరే ఎమ్మెల్యే కదా, మీరు ఇప్పించాలి కదా అంటున్నారు. కానీ గైడ్ లైన్స్ వస్తే ఏం గైడ్ లైన్స్ ఇచ్చారో చెప్తే మేము ప్రజలకు చెప్పుకున్నట్టు పొరపాటు నేర్పుతారు, బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక స్కీమ్ కూడా దానికి గైడ్ లైన్స్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ మీరు సంవత్సరానికి ఎన్ని ఇస్తారు, నెలకి ఎన్ని ఇస్తారు, అది ఒక్కసారి చెప్పమంటే చెప్తలేదు. ఇప్పుడు దాకా మేము ఇస్తాం 100 రోజులు ఇస్తామని చెప్తారు. ఈ విధంగా ప్రతి స్కీముకు కూడా ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కి మేము తులం బంగారం ఇస్తా అన్నారు. అది దాని జియో రాలేదు, ఏం రాలేదు. మాకంతా ఎంఆర్ఓలు ఫోన్ చేసి చెక్కులు రెడీగా ఉన్నాయంటే మేము ఎట్లా తీసుకుంటామని చెప్పి. అదేవిధంగా పేదలకి మరి డిసెంబర్ 9 తర్వాత మీరు ఎవరు కూడా డబ్బులు కట్టవద్దు, మరి 200 యూనిట్ ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మహిళలకి 2,500 రూపాయలు నెలకి మహిళా అభివృద్ధి అని చెప్పారు. అది దానికి గైడ్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హయత్నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో శక్తివందన్ వర్క్షాప్ నిర్వహించారు. భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్క చేసేవారు కాదని, కానీ ఇప్పుడు భారత్ పాస్పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందని అన్నారు. కేసీఆర్ కుటుంబం తమ పార్టీపైన, పార్టీ నేతలపైన అహంకారంతో ఇష్టారీతిగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడారన్నారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ కుంభకోణం కావచ్చు, ప్రతిరోజు ఏ పేపర్లో చూస్తే ఏదో ఒక కుంభకోణము కాంగ్రెస్ టైంలో మనకు కనిపించింది. అది సుప్రీంకోర్టు ద్వారాను, కాగ్ ద్వారాను, ఇతరత్ర ప్రతిరోజు. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క అవినీతి కుంభకోణాల్లో జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూసాం. కాబట్టి ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా మాకు ఈ అవినీతిమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, రిమోట్ కంట్రోల్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పోవాలి, మాకు సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలి, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన కావాలని ప్రజలు కోరారు. ఆ రోజు దాని కారణంగానే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ బీజేపీని ఆశీర్వదించడం జరిగింది. 7.5 సంవత్సరాలైంది. ఈ 9.5 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు కోరిక ఆకాంక్షల మేరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నీతివంతంగా పనిచేసింది. ₹1 అవినీతి లేకుండా దేశంలో అనేక రకాలుగా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గ్రామీణ ప్రజలకు కావచ్చు, అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కుకట్పల్లిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను తొలగించి దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో నూతన పాఠశాల భవనాలను నిర్మించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అధికారులు మాత్రం కనీసం దాతల ఫోటోలను వేయకుండా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 44 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. గత 2 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ నగర్లో కుకట్పల్లిలో దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో వారి తాతయ్య, అమ్మమ్మ మాధవరం రామచంద్రరావు, మాధవరం సుశీలమ్మ స్మారకంగా 2 పాఠశాల భవనాలను నిర్మించారన్నారు. స్కూళ్ళలో ఇప్పటికే కొన్ని స్కూల్ కట్టిస్తున్నాం. కొంతమంది దాతలు ఆల్రెడీ ఉన్నాయి అన్నారు. పక్కన రాజుగారి గారు కూడా ఇప్పుడు దాత రెడీ ఉన్నాడని నేను చెప్పి 1 year అయిపోయింది. మేము ఎదురు పరిస్థితుల్లో మాట్లాడి కూడా మా మేడం ముఖ్య
రెండవ అల్లాపూర్ మేడం రోజు దాన్ని ఎప్పుడు కూలిపోతే ప్రమాదం ఉంది. దాని కూడా గవర్నమెంట్ రూపాయలు దాతా ఉంది. అది కూడా కట్టేయడానికి ముందున్నారు. అది ఇమీడియట్గా పర్మిషన్ ఇస్తే అది కూడా మేము ఇంకా టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి వైద్య విషయంలో కానీ అన్ని సహకారాలకు ప్రభుత్వం పరంగా వచ్చినటువంటి అన్నిటి కూడా పూర్తి సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు అందించినటువంటి మా ఎమ్మెల్సీ గారు ఆ రోజు కూడా చెప్పినప్పుడు కూడా చెప్పాడు, స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నా నేను కట్టిస్తానని చెప్పినటువంటి సందర్భాలు కాబట్టి మన అందరి తరఫున కార్పొరేట్ తరఫున గొడవపల్లి ప్రజల తరఫున మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్కి విజయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సైదాబాద్ కాలనీకి చెందిన రమాదేవి స్కూల్ విద్యార్థులు అరుష్ అక్షుత్ నేషనల్ తైక్వాడో పోటీలో గోల్డ్ మెడల్ సాధించారు. బెంగళూరులో జాతీయ తైక్వాడో జూనియర్ ఛాంపియన్షిప్ జరిగింది. 2024లో అండర్ 10 వయసు బాలుర విభాగంలో అక్విత్ గోల్డ్ మెడల్ సాధించాడు. తైక్వాడోలో పోటీలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఇరువురిని కోచ్లు, పాఠశాల ఉపాధ్యాయులు సైదాబాద్ కాలనీ వాసులు అభినందించారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ను పునరుద్ధరించాలని విశ్రాంత అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద 5 రోజుల పాటు దీక్ష చేయాలని సంకల్పిస్తే తనకు ఒక్కరోజు దీక్షకు అనుమతి ఇచ్చారని అన్నారు. 30వ తేదీన తాను ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైందని, అలాంటి ఓటు సరిగ్గా పడుతుందా లేదా అన్నది అందరూ ఆలోచించాలన్నారు. ఈవీఎంల వల్ల సులువుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. ఈసీ సభ్యుల ఎంపిక కమిటీలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టడం, ప్రతి విషయంలో సాంకేతిక నిపుణులై ఆధారపడటం వల్ల ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలు నెలకొన్నాయని ఆయన అన్నారు. 86 జవాబులు చెప్పారు. ఆ 86 జవాబుల్లో చాలా వరకు పక్క దోవ పట్టించే విషయాలనే వాళ్ళు ఉచ్చరించడం అయింది. ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియుక్తించడం కూడా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ లా కమిషను, ఒక కమిటీ, ఒక సుప్రీంకోర్టు ఆర్డరు ఇవన్నీ ఉండగా ప్రైమ్ మినిస్టరు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడరు వీళ్ళు ఉన్న కమిటీతోటి చీఫ్ జస్టిస్ ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని నియుక్తపరచాలి అని చెప్తే వీళ్ళు దాన్ని మార్చేసి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసేసి ఒక యూనియన్ మినిస్టర్ దాంట్లో ఉంటాడు అని చెప్పడం అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్తోమత యూనియన్ మినిస్టర్ కంటే ఎక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అసలు మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎలక్షన్ కమిషను 324 ఆర్టికల్లో వాళ్ళు కంట్రోలు, డైరెక్టు, సూపరింటెండెంట్ చేస్తుంది ఎలక్షన్స్ అని అంటారు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర కాంపిటెన్సీ లేదు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద వాళ్ళు BEL, ECL మీద ఆధారపడిపోతారు. మళ్ళీ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి పెట్టి అంటే వాళ్ళు డెలిగేట్ చేసేసి వాళ్ళ దగ్గర కమాండ్, కంట్రోల్ లేకుండా ఇదంతా సాగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్లనే మళ్ళీ నియుక్తపరచడంలో కూడా ఇలాంటిది అవ్వటం వల్ల మనం చాలా మంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మాదిగలకు అండగా నిలిచిన పార్టీకి ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండదండలు ఉంటాయని విస్మరించిన పార్టీని మాదిగలు రాజకీయంగా బొందపెడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఉర్వకొండ నియోజకవర్గంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మేము మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తామని వాళ్ళు వ్యాఖ్యానించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సాధారణంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మాదిగలకు న్యాయం చేస్తామని ముందుకు వచ్చిన ఏ పార్టీకైనా సరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మందకృష్ణ మాదిగ గారి అండదండలు ఆయా పార్టీలకు ఉంటాయి. మాదిగలకు విస్మరించిన ఏ పార్టీనైనా సరే రాజకీయంగా బొందపెట్టడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి సిద్ధంగా ఉంది. వాళ్ళని హెచ్చరిస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని మేము స్వాగతిస్తున్నాం.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో రోజా బ్యూటీ పార్లర్ యజమాని భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్రాంచైజీల పేరుతో 2 కోట్ల రూపాయలు కుచ్చుటోపు పెట్టింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రోజుగోల్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్లు వసూలు చేసి కిలాడి దంపతులు మాయమయ్యారు. యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ చేసి కస్టమర్లకు ఆకర్షించిన సుమీనా, ఇస్మాయిల్, జెస్సీకా బాధితులను మోసగించారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35,000 జీతం ఇస్తామని సమీనా, ఇస్మాయిల్ దంపతులు మాయమాటలు నమ్మి బాధితులు మంగళసూత్రాలు అమ్మి అప్పు చేసి ఫ్రాంచైజీ తీసుకున్నారు. అయితే బాధితులకు 2-3 నెలల పాటు జీతం ఇచ్చి ఆ తర్వాత రేపు మాపు అంటూ దంపతులు కాలం వెళ్లదీశారు. దీంతో అనుమానం వచ్చి హెడ్ ఆఫీస్కి వెళ్లగా తాళం వేసి ఉండటంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సారథి హౌసింగ్ సొసైటీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పూజా గదిలో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.